5వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబోను మాత్రం అడగలేదు. తాను త్రాగుడు మానినందుకు సాయి తననలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు. సాయి వెంటనే అతన్ని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వం కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబో వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబోను చూపి అతని వద్ద తీసుకొని 2 రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగను షిరిడీ వెళుతుంటే కోపర్గావ్ స్టేషన్ మాస్టర్ సాయిని పిలిచి సాయిని పిచ్చి పకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతడిని షిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చే వారిని హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపటం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు వాటిని నింపవచ్చు. కానీ చిత్రం. ఆ మాటలో సాయి అతని హృదయమనే కుండను సరిచేశారు, విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడిని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడు అడుగక ముందే అతని భార్యకు పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరిచి ఉన్న పుటల్లాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికేమి జరుగుతున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవాడు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు, కానీ నేను చావనిస్తానా అన్నాడు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిర్డీ వచ్చాడు. సరిగా బాబా అలా అన్నప్పుడు దానికిన గుర్రపు బండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు. అయినా అతనికెట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరకు తన బాధ తగ్గిందన్నారు. అదే సమయంలో నీవుగావ్లోని ఒక భక్తురాలు ప్రసవవేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలో ప్రసవించిందని తర్వాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో నా శరీరంలోని ఈ ప్రక్కంతా నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత కానీ అతనికి ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో తన తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకెట్టి ప్రమాదము జరగదని, అవసరమైతే అతన్ని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పారు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులు అన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాని ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే వాళ్ళ 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో నీ భార్య మెడవాచి బాధపడుతున్నది, నేనే తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడుతుందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది. మొహిలే అనే భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకొచ్చాడు. ఆ పాపపై పై పెదవి చీలి ఉన్నది. సాయి నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వప్రాణకోటి గురించి కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు. సాయి ఇందులో శకునమేమున్నది, ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తుందని సంతోషిస్తున్నది అన్నాడు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దాన్ని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకు ముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తులు విస్తుపోయి ఆ వ్యక్తికి వివరించారు. విచారించాడు. అతడు ఔరంగాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాడు.
ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కి వస్తాడని, దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలో పెడతారని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకి ఎలా తెలుసు? ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహల్సాపతితో మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు. సాయి అతడి ఇల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము పక్కనే అన్నారు సాయి. అతడి ఇల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము పక్కనే కుమ్మరివాణి తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు, కూడా లాంతరు తెచ్చుకో అన్నారు. అతడు ఆ రాత్రి లాంతరు తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది. శ్రీసాయి ఏమి చేసినా ఎంత చిన్న మాట చెప్పినా జరుగుతున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి. సదాశివ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నారు. అతడు తిరిగి ప్రయాణమయ్యేటప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతన్ని ఆ భార్య మన్మాడ్ మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడ ఒక మిల్లు ఆ స్వామి అతన్ని కలిసి వెంటనే ఉద్యోగం ఇచ్చారు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కొనక్కర్లేదు, కోరనక్కర్లేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డకు పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతడికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఒక రోజున నీ మామ బూటి ఇక్కడ ఒక ఆలయం కడతారు, నీవు దానికి ధర్మకర్త అవుతావు అన్నారు బాబా. అలానే బూటి 1918లో నేటి సమాధి మందిరం కట్టించారు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యారు. ఒకసారి బాబాకి ఎవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేడు కదా అంటే, అతడిప్పుడే కోపర్గాం చేరారు, కొద్దిసేపట్లో వస్తారు అన్నారు. అలానే కొద్దిసేపట్లో దామోదర్ రామ్సే వచ్చారు. అంతలో ఆ పండ్లలోంచి 4 పిల్లలు ఎత్తుకుపోయారు. సాయి, దామ్యా ఈ పండ్లు తిని చావు అన్నారు. అతడు భయపడుతుంటే నవ్వి, వాటిని నీ రెండవ భార్యకి ఇవ్వు. మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు. మొదటి వాడికి దౌలర్ షా అని, రెండవ వాడికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాన్సే ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ఈ ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి వాడికేమి పేరు పెట్టాలని అడిగాడు రాన్సే. దౌలర్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 దీవించారు.